హలో ఫ్రెండ్స్ అందరికీ అసలు ఈ రేంజ్లో విజృంభణ ఉంటుంది, ఈ రేంజ్లో రికార్డ్స్ కొల్లగొట్టిద్ది, ఈ రేంజ్లో ఒక హైప్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదనమాట. కొన్ని రికార్డులు కొల్లగొట్టింది, కొన్ని రికార్డులు క్రియేట్ చేసింది. ఆ రీక్రియేషన్ వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే అసలు బర్త్డే పునస్కరించుకొని రిలీజ్ చేశారా? ఏది రిలీజ్ అయినా ఎలా రిలీజ్ అయింది? మన ఖుషి చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పునస్కరించుకొని రిలీజ్ అయింది. అండ్ మన పోకిరి అయి ఉండొచ్చు, అండ్ చాలా సినిమాలు ఉన్నాయి, అతడు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మహేష్ బాబు గారి పుట్టినరోజు నాడు రిలీజ్ చేశారు. సో బర్త్డే కదా, అభిమానులంతా కేక్ కటింగ్ అని వెళ్తారు, అక్కడ సెలబ్రేషన్ చేయడానికి కూడా భయంకరంగా వెళ్ళిపోతారు. కానీ అసలు బర్త్డేనే కాదు, ఈ ఏప్రిల్లో చూసుకున్నట్లయితే ఎందుకు రిలీజ్ చేశారు అనేటటువంటిది ప్రొడక్షన్కే తెలియాలన్నమాట. కానీ ఈ రేంజ్లో రిలీజ్ జరిగిద్ది, ఈ రేంజ్లో వైబ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదన్నమాట. వెయిట్ చేయాల్సింది. ఇప్పుడే ఈ రేంజ్లో ఉందంటే బర్త్డే అప్పుడు రిలీజ్ చేసినట్లయితే నిజంగా వేరే లెవెల్ వెళ్ళిపోయేదేమో అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగిందనమాట. దేని గురించి మాట్లాడుతున్నా తెలుసు కదా, డార్లింగ్ సినిమా. నిన్న దాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మొన్న కూడా నైట్ ప్రీమియర్స్ లాగా వేశారనమాట. పిచ్చిగా ఎంజాయ్ చేసాం. అది ఎంత వసూలు చేసింది అనేటటువంటిది. ఎందుకో మన ప్రభాస్ అన్న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ అది 80-100 కోట్లు కొట్టింది గ్రాస్. నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 50 కోట్లు కొట్టింది అనమాట. దానికన్నా ఈ డార్లింగ్ సినిమా ఎక్కువ వైబ్ని ఇస్తుంది అనమాట, ఎక్కువ ఇది వస్తుంది. ఆడియన్స్ కూడా పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి గల రీజన్స్ ఏంది? బాహుబలి కన్నా డార్లింగ్ మూవీ తోప అనేటటువంటిది. మళ్ళీ మన ప్రభాస్ అన్న ఎలాంటి సినిమాని తీయగలడా అనేటటువంటిది జాగ్రత్తగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక రిలీజ్ సినిమా గురించి 8 నిమిషాలు నేను మాట్లాడుతున్నా అంటే ఇంకా అర్థం చేసుకోండి. మ్యాటర్లు ఏం లేదు, అంతసేపు నేను మాట్లాడలేను కదా. అదైతే మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అఫీషియల్ కలెక్షన్స్ అనమాట. సినిమాని రిలీజ్ చేయగా వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 7,59,00,000 వసూలు చేసింది అనేటటువంటిది వాళ్ళైతే అఫీషియల్గా విధంగా పోస్టర్ అయితే తీసుకున్నారు. ఇది మార్నింగే వేశారనమాట. ఇప్పటికి కూడా బాగానే థియేటర్లో చాలా చోట్ల నడుస్తూనే ఉన్నాయి, ఆడియన్స్ కూడా బాగానే వెళ్తున్నారు అనమాట. ఇవాళకి ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు దాటేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఈజీగా 20 కోట్లు కొట్టిద్ది అనేటటువంటిది చాలామంది అయితే అంచనా వేయగలుగుతున్నారు అనమాట. 7 కోట్లు అనేటటువంటిది మాటలు కాదు. ఖుషి ఆ రిలీజ్ మొత్తం కలెక్షన్స్ ఇది వేరే సినిమాలు ఉన్నాయన్నమాట. వాటన్నిటి మొత్తం కలెక్షన్స్ని ఎలా రప్పించగలుగుతుంటో ప్రభాస్ అన్న. ఇది పాన్ ఇండియా లెవెల్లో కూడా ఏమి రిలీజ్ చేయలేదు, జస్ట్ తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక అలాంటిది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తే డబ్ చేసి అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది. మరి అంతలా ఏముంది ఈ సినిమా అనేటటువంటిది జాగ్రత్తగా మాట్లాడాలంటే ఈ సినిమాకి రివ్యూ చేసేటటువంటి అదృష్టం నాకు రాలేదు. ఎందుకంటే అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు, అప్పుడు మనం పిల్ల బచ్చాం అనుకోండి. ఆ టైంలో హీమ్యాన్ అన్నారు ప్రభాస్ అన్నని, మీకు తెలుసో లేదో, జెమినీ టీవీ వాడు ఆ సినిమా వచ్చినటువంటి కొన్ని రోజుల్లో వాడి ఛానల్లో వేసుకుంటా ఏమని చెప్పి ప్రచారం చేసినా తెలుసా? అమ్మాయిల మనసు దోచిన హీమ్యాన్ అనేటటువంటి ఒక క్యాప్స్ ఇచ్చుకున్నాను అనమాట. అది చూసి హీమ్యాన్ ఇంద్ర అని చెప్పి ఒక లుక్ వేయడం జరిగింది. నేనైతే డార్లింగ్ సినిమా థియేటర్లో చూడలేదు, ఇప్పుడు థియేటర్లో అయితే చూడడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత. అప్పట్లో అది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. టీవీలో చూసినప్పుడు నాకేం కలిగిందంటే నార్మల్ మూవీయే కదరా అనేటటువంటి ఫీల్ అనమాట. ఫస్ట్ ఏమో మనోడు లైఫ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, జాలీగా తిరుగుతూ ఉంటాడు. తను ఏం చేసినా కానీ తనకు జైలు కొట్టేటటువంటి నాన్న, అబ్బా అలాంటి ఫాదర్ ప్రతి ఒక్కడికి కావాలరా అనేటటువంటి లైఫ్ అనమాట. అసలు లైఫ్ను ఫుల్ చిల్ అవుతారు అనమాట. స్టూడెంట్గా ఉండొచ్చు, ఫ్రెండ్స్తో ఉండొచ్చు, ఫైట్స్ ఉండొచ్చు, ఇవన్నీ చేస్తాడు. ఇక్కడే స్టోరీలో మలుపు తిరిగిద్ది అనమాట. ఒక అమ్మాయి మన ప్రభాని, అన్న పేరు కూడా ప్రభాసే అందులో, ఆ ప్రభాని అయితే లవ్ చేసిద్ది అనమాట. లవ్ చేసి ప్రపోజ్ చేసిద్ది. దాంతో నేను చిన్నప్పటి నుండి నందిని కోసం వెయిట్ చేస్తున్నా, సో నేను నిన్ను లవ్ చేయను అని చెప్పి తనైతే రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిద్ది అంటే ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో వాళ్ళ నాన్న పెద్ద తోపు, పెద్ద అండర్ కవర్ అనమాట. ఏ తండ్రిని ఏం చేస్తాడు, నా కొడుకు నా కూతురు నీ వల్ల ఆత్మహత్య చేసుకుంటారా, నేను వేసేస్తాను అని చెప్పి వస్తాడు. కానీ తండ్రి రివర్స్ అయ్యి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. అసలు అదే ట్విస్ట్ అంటే ఆ తర్వాత తను ఒక స్టోరీ చెప్తున్నాను అనమాట. మన ప్రభాస్ చూసుకున్నట్లయితే నాకు ఒక లవ్ స్టోరీ ఉంది సార్ అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం. స్విట్జర్లాండ్ వెళ్ళటం, అక్కడ మ్యూజిక్ ఓరి నాయను, ఆ కామెడీ మామూలుగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది. అదంతా చెప్పి మనందరినీ కూడా కనెక్ట్ చేస్తాడు. అబ్బా హీరోయిన్కి యాక్సిడెంట్ కావడం ఏంది, సెకండ్ హాఫ్లో ఏం జరిగిద్ది అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చి మన ఇంటర్వెల్ ట్విస్ట్కి వచ్చేసరికి హీరో ఫ్రెండ్ అడుగుతున్నాను అనమాట, అరే నువ్వు నందినిని చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నా అనేటటువంటి విషయం నిజం. ఆ ఫోటో నువ్వు ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసుకొని మన పర్సులో పెట్టుకొని తిరుగుతుంది నిజం. కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాంరా అని అనగానే మైండ్ బ్లాక్. ప్రతి ఒక్కడి మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట. దీన్నమ్మ ఇప్పుడు దాకా చెప్పింది సొల్లా, ఇప్పుడు దాకా చెప్పింది ఫేకా,
ఏమో ఫేక్ కూడా ఎంత బాగుంది ఏంద్రా బాబు, అసలు ఫేక్ చేస్తే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? వేరే వేరే చోట్ల ఫేక్ స్టోరీ చెప్పినా కానీ బాగుంటుంది. ఉదాహరణకి ఊ కొడతారా ఉలిక్కి పడతారా అని చెప్పి మన బాలకృష్ణ గారిది మంచు మనోజ్ అన్నది ఒక సినిమా ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే ఆయన స్టోరీ యూతుడు, లైక్ ఒక అమ్మాయిని లవ్ చేసిన అని, ఆ అమ్మాయి కోసం చాలామంది వచ్చారు, వాళ్ళందరినీ నరికి బాయిలో చేసిన, ఆ తర్వాత ఆ అమ్మాయి జడేస్తా అంటే వద్దంది కదా, దాంతో తల నరికి జాడేసిన, ఇదంతా చెప్తుడు. చెప్పిన తర్వాత లాస్ట్లో ఇదంతా కూడా నేను యాడ్ చేసింది, నేను కల్పించింది అంటాడు అనమాట. సో సొల్లు దాంతో ఆ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేసి కూర్చుర్రు. కానీ మన డార్లింగ్ సినిమాని అంతలా విజయవంతం చేయడానికి గల కారణం ఏంటంటే కన్విన్స్ చేసిండు అనమాట. ఏంది నువ్వు ఫేక్ స్టోరీ చెప్పావా, నువ్వు లేనిది చెప్పావా, ఇదేంటి అంటే అక్కడ మన ప్రభాస్ ఒక డైలాగ్ వేస్తాడు, నేను లేనిది అని చెప్పలేదురా, నాకు నందిని మీద ఎంత ప్రేమ ఉంది, చిన్నప్పటి నుండి తను నేను ఎంత లవ్ చేస్తున్నా అనేటటువంటిది కథ రూపంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు అన్న తర్వాత మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాం. వాళ్ళ ఇంటర్వ్యూ నుండి ఇప్పటి నుండి జరిగేదంతా నిజం అనేటటువంటి క్యాప్షన్, అంటే ఇప్పటిదాకా మీకు చూపించిందంతా ఫేక్ అని. బాబ్బా ఏమన్నా ఇదా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళు ఫ్రెండ్స్ కలవటం, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి, ప్రతి 2 yearsకి ఒకసారి వాళ్ళంతా కలిసి ఎంజాయ్ చేయడం అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ కూతురు అని చెప్పడం, అక్కడికి వెళ్ళిన తర్వాత రిషి అప్పిగాడు కొడుకే బాబా మామూలు కూడా కామెడీ. నాకు అది మొత్తం మీద బాగా నచ్చేది ఏంటంటే వాళ్ళ నాన్న తన కవర్ చేయడం అనమాట. ఫస్ట్ ఐస్ బ్రేక్ సీన్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రిషి ఒక్క గుద్దు గుద్దుతురు, 2 ఒక్కలు అయితే, ఆ తర్వాత నందిని చాలా ఇంప్రెస్ అవుతుందిరా, నువ్వు కూడా ఐస్ను గుద్దురా అంటే అది టెక్నిక్తో చేయాలమ్మా, ఎలా పడితే అలా గుద్దితే ఈ చేతులు ఇరిగిపోతాయి. అన్న తర్వాత రిషి రెచ్చగొడతాడు, రా రా రాపా కొట్టు ప్రభా అని అంటే వాళ్ళ నాన్న ఆపుతాడు. దమ్మనేటటువంటిదే ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది అనేటటువంటి డైలాగ్ ఏదైతే ఉందో నిజంగా థియేటర్లో అయితే ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫైట్ సీన్ అనమాట. ఫైట్ సీన్లో అక్కడ ఒక్క మంచుగడ్డే కదా రిషి బగలు కొట్టింది, కానీ 2 మంచుగడ్డలు పైకి ఎత్తగానే గొద్దంగులోనే తూట్లు అయిపోతే అక్కడ చూసుకున్నట్లయితే తన చేతికి కడియాలు ఉంటాయి ప్రభాసానికి, అవి తగిలి మళ్ళీ వెనక్కొస్తాయి అనమాట. నాకైతే ఆ సీన్ నెక్స్ట్ వాళ్ళు అనిపిస్తుంది. సో దమ్ అనేటటువంటిది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది అనేటటువంటి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరు లవ్. సో రిషిని వేరే వాళ్ళకి ఇచ్చి, లైక్ మన నందిని చూసుకున్నట్లయితే రిషికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ నాన్న పంగాగో, ఈ సొల్లు సొతారం ఇదంతా ఉంటుంది అనమాట. కానీ క్లైమాక్స్ కొద్దిగా చెడగొట్టిండు అనేటటువంటి ఫీల్ అయితే ఎప్పటికైనా కలిగిద్ది. ఎందుకంటే విలన్ అంతా ఇదిగా వచ్చి తన్ని చంపుదామని చూడటం, మన హీరో సింపుల్ కావడం కొద్దిగా ఇది అనమాట. అప్పట్లో అది కొద్దిగా ఓకే అయినా కానీ సినిమాని అయితే ఆడించేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడెందుకు యువత ఇంతలా పిచ్చెక్కిపోతుంది ఈ సినిమా కోసం అంటే దాంట్లో ఉన్నటువంటి సాంగ్స్ అనమాట మామూలుగా ఉండవు. ప్రభాస్ అన్న కాజల్ ఇద్దరిని తీసేసేది లేదు. ఎవరు బాగున్నారా అంటే ఎవడైనా సరే స్ట్రక్ అవుతుడు, అరే ఎవరు బాగున్నారా అనేటటువంటిది ఎలా చెప్తాంరా అనేటటువంటిది అనుకుంటారు అనమాట. ఆ రేంజ్లో అయితే ఇద్దరిని చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. కొన్ని రియల్ స్టోరీలు కూడా దాంట్లో అయితే మిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ కాదు, ఫాదర్ ఎమోషన్ను చూపించడం, కూతురు ఎమోషన్ను చూపించడం, కూతురు చూసుకున్నట్లయితే తన స్వార్థంతో చూసుకుంటుంది అని అనుకునేటటువంటి సిచ్యువేషన్లో తండ్రి అంటే ఏంటో చూపించడం. నిజంగా ప్రతి సీన్ కూడా నేషనల్ అనేటటువంటి ఫీల్ అనమాట. అందుకే ఆ సినిమా కోసం ఇంతలా పిచ్చెక్కుతున్నారు. సో రిలీజ్లో సాంగ్స్ మెయిన్ అనమాట, ప్రతి సాంగ్ డైమండ్. అందుకే ఆ సినిమా కోసం ఇంకా చేస్తున్నారు అనేటటువంటిది 100% క్లారిటీ. నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అంటే బర్త్డే అప్పుడు రిలీజ్ చేయాల్సి ఉంది, మన ప్రభాస్ అన్న బర్త్డే అవుతుంది ఇంకొన్ని రోజుల్లో, అప్పుడు రిలీజ్ చేసినట్లయితే ఇంకా బాగా కలెక్షన్స్ వచ్చాయి, ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళే. ఎప్పటికైతే సినిమా 10 కోట్లు వసూలు చేసిన ఫ్రెండ్స్. ఇదే అనమాట డీటెయిల్గా చెప్పాలి అని అంటే దాని గురించి మాట్లాడేటటువంటి అదృష్టం నాకు వచ్చింది. మరి మీరు ఏ విధంగా అనిపించింది ఇప్పటిదాకా నేను చెప్పింది అనేటప్పుడు కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.